గృహ అప్పుడు కాదు అంత రాయే. ఆహా. ఆయన ఇక్కడే దీక్ష చేసేటాడా? ఇది బ్యాక్ సైడ్ గేట్ అండి. బ్యాక్ సైడ్ గేట్. ఆహా. ఇక్కడేం పెట్టేటోరు? ఇక్కడ అక్కడ బట్టలు పెట్టుకుంటాడు. బట్టలు అవన్నీ పెట్టుకునేటోడా? ఆహా. అది అటు సైడ్ రూమ్ అది ఇక్కడ కూర్చొని వంట ఇవన్నీ పెట్టుకుంటాడు అనమాట. ఆహా. ఇదేనండి శంకర స్వామీజీ యొక్క నివాసం. మహాశివయ్యకి భక్తుడైన శంకర స్వామీజీ యొక్క సమాధి గుడిపైనే ఉందంటే వెళ్ళి చూద్దాం రండి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుడి లోపల ఉన్న ఆ శివయ్యను దర్శించుకోవడానికి అసలు స్టెప్స్ మార్గమే లేదండి. అలా కాలం గడుస్తుండే కొద్దీ ఈ గుడి యజమాని భక్తులకి ఎంతో సౌకర్యంగా ఉండాలని చెప్పి ఈ రెండు కొండల మధ్యలో ఒక స్టెప్స్ మార్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇదిగోండి గుడిపైనకి రాగానే ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్న కొండ కిందే మన శివయ్య అయితే వెలిశారు. ఈ కొండకి కాస్త లెఫ్ట్ సైడ్ లో మనం వెళ్ళినట్టయితే శంకర స్వామీజీ యొక్క సమాధి అయితే మనం చూడబోతున్నాం. అదిగోండి మీకు ఎదురుగా కనిపిస్తున్న సమాధి శంకర స్వామీజీది. ఎప్పుడో 170 ఏళ్ల క్రితం చనిపోయిన శంకర స్వామీజీ సమాధిని ఇప్పుడు కొంచెం గుడి కాస్త డెవలప్మెంట్ అవుతుండే కొద్దీ టైల్స్ వేసి మంచిగా గోపురం కట్టి మధ్యలో ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇలా